మీరేనా మాధవి గారు? అవునండి. ఓకే, ఎలా ఉన్నారండి? బాగున్నారు. చాలా బాగున్నారా? చాలా బాగున్నారా? ఏం చేస్తుంటారండి మీరు? నేను జాబ్ చేస్తానండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను. అవునా? ఓకే. మీకు ఎంతమంది పిల్లలు? 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. ఎవరు బాగా ఎక్కువ కాల్ చేస్తారు? పాప. ఓకే, మీకు ఎవరంటే ఎక్కువ ఇష్టం? ఆబ్వియస్లీ పాప. అవునా? అమ్మ బాబు ఫీల్ అవుతాడు. అవునా? ఓకే. లిటిల్ బిట్ పాప ఎక్కువ. అవునా? మీరు ఒక్కళ్ళే వచ్చారండి, నా కోసం ఇంకెవరు లేరా? ఫ్రెండ్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు, పదండి. అవునా? ఓకే, పదండి వెళ్దాం. మరి చాలా బాగుందండి ఈ ప్లేస్ ఇదంతా. చాలా ఫైన్ గా ఉంటుందండి, ఈవినింగ్ స్పాట్ బాగుంటుంది. ఓకే. హాయ్, బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఫస్ట్ మీ గురించి, మీ పేరు? మై నేమ్ ఇస్ నిఖిత. ఓకే, మీరు ఏం చేస్తుంటారు? ఇంటర్ సెకండ్ ఇయర్. కాలేజ్ బోర్ కొడుతుందా, వెళ్ళాలనిపిస్తుందా? వెళ్ళాలనిపిస్తుంది. నేను ర్యాగింగ్ చేశారా కాలేజ్ లో? నో, చేయలేదు. ఎందుకు చేయాలనిపించలేదా? అస్సలు అనిపించలేదు. కొంచెం కూడా అనిపించలేదు. ఓకే, మిమ్మల్ని ఎవరైనా ర్యాగింగ్ చేశారా ఫస్ట్ ఇయర్? నో వే. అవునా? నో వే అంటే నన్ను ఎవరైనా ర్యాగింగ్ చేస్తే చూసుకుంటారా? అంతేనా? ఓకే. హాబీస్ ఏంటి మీవి? వాచింగ్ టీవీ, డ్రాయింగ్, సింగింగ్ సాంగ్స్ పాడతారా? ఓకే, వీళ్ళందరూ ఇంట్రొడక్షన్ అయిపోయిన తర్వాత నేను మీతో సాంగ్ పాడిస్తాను. ఓకే. నెక్స్ట్ మీరు? హాయ్, నా పేరు అన్నపూర్ణ. ఐఎమ్ డూయింగ్ జాబ్ చేస్తున్నారా? ఏ జాబ్ చేస్తున్నారు మీరు? సాఫ్ట్వేర్ అంటే సాఫ్ట్ గా పనిచేయడం. ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సాఫ్ట్వేర్ అంటే ఇంత ఎవరికైనా తెలుసా అండి? సాఫ్ట్ గా పని చేయడం అంట. మాధవి గారు చెప్తున్నారు సాఫ్ట్ గా పని చేయడం అని. ఓకే, ఎలా ఉందండి జాబ్? ఎలా ఉంది? బాగుందా? కాలేజ్ లైఫ్ బాగుందా, జాబ్ లైఫ్ బాగుందా? అదే ఇది దేంతో దీన్ని కంపేర్ చేయలేం కదా. బట్ జాబ్ లైఫ్ అంటే మనం చచ్చిపోయేంత వరకు ఉంటుంది, బట్ కాలేజ్ లైఫ్ అలా ఉండదు కదా. మళ్ళీ రీకలెక్ట్ చేసుకోలేం కదా దాన్ని. అందుకే అడుగుతున్నా. అది బాగుంది, ఇది బాగుంది? రెండు బాగున్నాయా? ఓకే, నెక్స్ట్ మీరండి? హాయ్, మై నేమ్ ఇస్ రేణుకా. మై షాప్ ఇన్ తెలంగాణ గిఫ్ట్ అండ్ ఫ్యాన్సీ. బిజినెస్ మ్యాన్ ప్లస్ ఉమెన్, నేను రెండు అనమాట. అంటే మా ఆయన చేయాల్సిన పనులు, నేను చేయాల్సిన పనులు రెండు నేనే చేస్తానని. నేను ఇద్దరం చూసుకుంటాం బిజినెస్. అవునా? అంటే బిజినెస్ అంటే ఏమేమి అమ్ముతారు మీ షాప్ లో? గిఫ్ట్ అండ్ ఫ్యాన్సీ, 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్, గిఫ్ట్, టాయ్స్ అన్ని. మరి నా కోసం ఏం తీసుకురాలేదండి మీరు? అన్ని గిఫ్ట్స్ ఉన్నప్పుడు ఒక్కటైనా నా కోసం తీసుకురావాలి కదా. హడావుడికి వచ్చాను, మర్చిపోయాను. నాకు గిఫ్ట్స్ ఏం అవసరం లేదండి, మీరు అందరూ వచ్చారు, మీరు మంచిగా స్మైల్ తో మాట్లాడుతున్నారు, ఇది చాలా అనమాట నాకు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మీరండి? దిస్ ఇస్ లావణ్య, మా హోమ్ మేకర్. అండ్ నేను ఇంట్లో టీవీ వాచింగ్, డాన్సింగ్ హాబీస్ ఉన్నాయి. ఓకే, అవన్నీ ఇంట్రెస్ట్. ఇప్పుడు కబడ్డీ ఆడదామా? 6 ఉన్న ఇంకొక ప్లేయర్, ఎక్స్ట్రా ప్లేయర్ తెచ్చుకుని కబడ్డీ ఆడదామా మనం? అవునా? ఓకే, అంటే కబడ్డీ ఇప్పుడు ఆడుతున్నారు మరి? స్కూల్ డేస్ లో అంటే ఆడేవాళ్ళు, ఇప్పుడు ఆడుతున్నారా? వాళ్ళ ఆయనతో ఆడుతుంది. అంటే మాకు రెగ్యులర్ గా ఆడుతుంది, అందుకే క్యాచ్ చేసింది తొందరగా. అంటే మీ హస్బెండ్ తో కబడ్డీ ఆడాలనుకుంటే ఎలా ఆడతారు చెప్పండి? ఇంటికి వస్తే చూస్తాం. ఎగ్జాక్ట్లీ. అవునా? బాగా గొడవ పెట్టుకుంటారా మీ హస్బెండ్ తో? అసలే పెట్టుకోము. ఇది అబద్ధం అండి. ఎవరైనా ఆడవాళ్ళు అబ్బాయిలతో గొడవలు పెట్టుకోకుండా ఉంటారా? అది మొగలతో చిన్న కామన్. అది చిన్న అంటే ఎలాంటి విషయాలకు గొడవలు అవుతూ ఉంటాయి? పెళ్ళైతే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది. కాలేదు కాబట్టి అడుగుతున్నా ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ మేమిద్దరం, వాళ్ళిద్దరూ, నేను ఏమని గొడవ చేస్తాం మేము. ఏదైనా ఇంట్లో కావాలంటే లేవండి, ప్లీజ్ తేవండి అని గొడవ చేస్తాం. ఓకే, అలా మార్నింగ్ రెగ్యులర్ గా అవే ఉంటాయి. వాకింగ్కి వెళ్ళండి, వాటర్ ఇవే ఉంటాయి. పాపం పొద్దున్న లెగ్సిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మగవాళ్ళ పరిస్థితి తలుచుకుంటే చాలా బాధగా ఉంది. బట్ స్టిల్ వాళ్ళు అనుభవించాలి, వాళ్ళు చేసుకున్న దానికి తప్పదు. ఓకే, తప్పకుండా. ఓకే, మీరు సాంగ్ పాడతానన్నారు కదా, ఫస్ట్ సాంగ్ పాడేసేయండి. మీ అండ్ మై సిస్టర్. ఇద్దరు కలిసి పాడతారా? ఓకే. శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శుద్ధ బ్రహ్మ పరాత్మర రామ కాలాత్మక పరమేశ్వర రామ. శేషకల్ప సుఖ నిత్రిత రామ. బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. శేషకల్ప సుఖ నిత్రిత రామ. బ్రహ్మాద్యమర ప్రార్థిత రామ. రామ రామ జయ రాజ రామ. రామ రామ జయ
రాజా రామ 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 జయ సీతారామ. బాగా పాడారండి. ఖమ్మం జిల్లాలో చాలా ఫేమస్ టెంపుల్ భద్రాచలం టెంపుల్ అన్నమాట. సో నేను సాంగ్ పాడమని అడగగానే వాళ్ళ ఊరికి దగ్గరగా ఉన్న రాముల వారి పాట పాడారు. చాలా బాగా పాడారండి. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఓకే మాధవి గారు, నెక్స్ట్ మీరేనండి రెసిపీ చేయాలి. చేద్దామండి. నాకేమైనా వంట కొత్త అనుకుంటున్నారా? పొద్దున్న లేస్తే నేను ఇదే పని చేస్తా. ఓకే, మీరు ఈ రోజు ఏ వంట చేయబోతున్నారు? సాగు కచౌడి. సాగు కచోడీనా? ఇది ఎక్కడ వంట అండి? మందేనా? నేను ఎప్పుడు పేరు వినలేదు, అందుకే చేస్తున్నా. అవునా? ఓకే అండి. పేరు అయితే కొత్తగా ఉంది, నాకు తెలిసి రెసిపీ కూడా కొత్తగా ఉంటుందేమో. ఓకే, దానికి కావాల్సిన ఐటమ్స్ చెప్పేస్తారా? నానబెట్టిన సగ్గుబియ్యం, ఉడికించిన ఆలు, వరిపిండి, కరివేపాకు, కొత్తిమీర, కారం, ఉప్పు, నువ్వులు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్. ఓకే, ఫస్ట్ ఏం చేయాలండి? ఫస్ట్ ఒక 3 hours 4 hours ముందు సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. ఓకే, సగ్గు బియ్యాన్ని నానబెట్టిన తర్వాత ఇలా పొడి పొడిగా వస్తాయి. పేస్ట్ అవ్వదా? పేస్ట్ అవ్వదు, విడిపోతాయి. అంటే దీనికి క్వాంటిటీ అంతా ఒక గ్లాస్కి 1 glass అలా వాటర్ పోసుకొని చూసుకోవాలన్నమాట. ఓకే, నానబెట్టిన తర్వాత ఇలా మెత్తగా ఒత్తిన తర్వాత, మెత్తగా అయిన తర్వాత వాటర్ అన్ని పంపేసేయాలి. ఓకే, మరీ చిక్కిపోవట్లేదు, అలానే గట్టిగా కూడా లేదు. ఉన్నట్లేదు, ఆయిల్లో ఫ్రై అయ్యేసరికి క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఆలు ఉడికించుకొని స్మాష్ చేసుకోవాలి. ఓకే, ఆలుని మామూలుగా ఉడికించాలి, వాటర్ లో బాయిల్ చేసేసి స్మాష్ చేసుకోవాలి. ఆల్రెడీ మీరు ఉడికించి తీసుకొచ్చినట్టున్నారు. తీసుకొచ్చాను. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామండి? ఇప్పుడైతే బౌల్ తీసుకోండి, ఉడికించిన ఆలు. సో ఇప్పుడు ఆలుని చెక్కు తీయాలా? చెక్కు తీసి స్మాష్ చేసుకోవాలి. ఓకే, మీరు ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు మాధవి గారు? ఖాళీ టైం కాదండి, ఆమె వర్కింగ్ ఉమెన్. ఆ ఖాళీగా ఉన్నప్పుడే, వర్క్ చేసినప్పుడు కాదు? ఖాళీగా అంటూ ఉండదండి, ఆఫీస్కి వెళ్ళొచ్చి పిల్లల పనులు అవి ఇవి సరిపోతూ ఉంటాయి. ఓకే, అంటే ఏ వర్క్ చేస్తున్నారు మీరు? నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాను. అంటే దాంట్లో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో అంటే ఏ వర్క్ చేస్తారు దాంట్లో మీరు? సైడ్ అండి. ఓకే, వచ్చిన బిల్స్ ని కట్టించుకుంటూ ఉంటారు. బిల్స్ లో ఏదన్నా కరెక్షన్స్ ఉన్నప్పటికీ కూడా, ఎక్కువగా తక్కువగా అలా ఉన్నప్పుడు. ఓకే ఓకే ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు జాబ్ చేస్తున్నారండి? నేను 14 years నుంచి చేస్తున్నాను. అవునా? ఓకే, సో మీరు ఉడికించేటప్పుడు దాంట్లో ఏమైనా ఉప్పు అలాంటివి ఏమైనా ఇస్తారా? ఏం వేరు? వేయము, ఉత్తి వాటర్ పోసేసి బాయిల్ చేసుకోవాలి. ఓకే, బాగా మెత్తగా చేసేసుకోవాలా? స్మాష్ చేసేసుకోవాలి. అంటే ఇదేంటి, కర్రీ ఐటమా, స్నాక్ ఐటమా? స్నాక్ ఐటమ్. ఈవినింగ్ పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదైనా వేడిగా తినాలనిపిస్తుంది కదా. ఓకే ఓకే, మీకు ఎంతమంది పిల్లలు? నాకు ఒక బాబు, ఒక పాప. ఓకే, బాబు ఏం చదువుకుంటున్నాడు? బాబు 6th class చదువుతున్నాడు, పాప 3rd class. 3rd class? ఓకే, షీజ్ ఎ క్లాసికల్ డాన్సర్. ఓ, కూచిపూడి నేర్చుకుంటుంది. ఓకే, స్మాష్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి, పచ్చిమిరపకాయలు సన్నగా తరిమి పెట్టుకోవాలి. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం సరిపోతుందండి? కొంచెం కొందరు స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు, ఫ్లేవర్ నచ్చదు కదా కొందరికి. అవును, అలా ఫ్లేవర్ తక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వేసుకోవాలి. సరిపోతుందా? సరిపోతుంది. ఇది అల్లం వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసి పెట్టాను. ఓకే, కొన్ని సరిపోతాయండి. జీలకర్ర, చెట్కి సంగీత పర్లేదు, నువ్వులు తీసుకో. ఉప్పు, ఇంత పడుతుందా అండి? కొంచెం వేరే వెజిటేబుల్స్ తో కంపేర్ చేస్తే కొంచెం ఆలూలో కొంచెం ఉప్పు ఎక్కువ పడుతుందా? ఉప్పు తక్కువ పడుతుంది, కొంచెం వేసినా ఎక్కువ అయిపోతుంది. అవునా? ఇవి తక్కువైనా పర్లేదు, టమాటా సాస్ తో అలా తినొచ్చు. ఓకే, కారం, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? ఆయన ఫార్మస్యూటికల్ కంపెనీలో బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఉంది. ఓకే, మీకు మ్యారేజ్ ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 11 years అవుతుంది. 11 years అవుతుందా? ఈ 11 years గా మీ హస్బెండ్ మిమ్మల్ని ముద్దుగా ఏమని పిలుస్తారు? బొద్దుగా ఉన్నాను కాబట్టి బాగున్నామని పిలుస్తారు. బొద్దుగా ఉన్నారు కాబట్టి బాగుండమని పిలుస్తారా? మరి సన్నగా ఉన్నప్పుడు ఏమని పిలిచేవాళ్ళు? అప్పుడు ఏం చక్క పేరు పెట్టి పిలిచేవాళ్ళు. ఏమైనా ఎలా పిలిచేవాళ్ళు మీ హస్బెండ్? ఒకసారి మీరు పిలిచి చూపించండి. మాధవి అని అనేవాళ్ళు. మాధవి అనే అనేవాళ్ళ? అయితే మాధవి అనేవాళ్ళ? లేదు, అంత సాగదీయలేండి. ఓకే, సరే మీ హస్బెండ్ ని మీరు ముద్దుగా ఏమని పిలుస్తారు?
సార్ అని పిలుస్తాను. సారా? రెస్పెక్ట్ సార్, స్కూల్లో మాస్టర్ అయిందండి. రెస్పెక్ట్ అని కాదు కానీ ఏమో ఫస్ట్ లో అలా అలవాటు అయిపోయింది, అలాగే కంటిన్యూ అవుతుంది. అవునా? ఏమండి చిన్ని బుజ్జి ఫ్రెండ్ చెప్తుంది చూడండి, బాగున్నావు హస్బెండ్ అని. ఇలాంటివి రివీల్ చేయకూడదండి ఫ్రెండ్స్ ముందు, అందుకే మనల్ని ఏడిపిస్తారు. సరే మీ హస్బెండ్ మిమ్మల్ని ఏం పిలుస్తారు చెప్పండి? లావి. లావి అంటే లావణ్య షార్ట్ కట్. అంటే ఇంకొంచెం ముద్దుగా పండ్లతోనో పువ్వులతోనో అట్లా ఏం పిలవరా? పిలుస్తారు, చాలా పేరు పెట్టి పిలుస్తారు. అవన్నీ చెప్పుకుంటావా? ఏదో ఒకటి చెప్పండి, మంచి ఫన్నీ ఉండేది. డార్లింగ్. హోమో, ఇది కుక్కరీ షోలో లేదు, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు. బెస్ట్ ఫ్రెండ్స్ ఎక్కువ కొట్టుకుంటారండి. ఎంత కొట్టుకుంటే వాళ్ళ మధ్య అంత లవ్ ఎక్కువ, లవ్ కూడా ఎక్కువ ఉన్నట్టు. ఓకే, ఇది మిక్స్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు ఇందులో నానబెట్టిన సగ్గుబియ్యం వేయాలి. ఓకే, మనం 3 hours ముందుగా పెట్టుకోవాలి. ఓకే, వేసేయాలి మొత్తం పడితే. మామూలుగా సగ్గుబియ్యం హెల్త్ కి ఎలా ఉపయోగపడుతుంది? ఎంతో ఐటమ్స్ అన్ని చలువ చేస్తాయని అంటారండి. సమ్మర్ లో సగ్గుబియ్యం జావ చేసిన లేదా డిహైడ్రేషన్ ప్రాబ్లం అలా అయినా కూడా దీంతో జావ చేస్తారు కదా, అలా యూజ్ చేస్తారు. ఇదేంటంటే మెయిన్ పిల్లలు క్రిస్పీగా లైక్ చేస్తారు కదా, ఆయిల్ లో ఫ్రై అయ్యేసరికి బాగా కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మిక్స్ చేసిన తర్వాత వరిపిండి, లైక్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ బైండింగ్ మెటీరియల్ అన్నమాట. ఓకే, అది మనం ఆయిల్ లో వేసిన తర్వాత విడిపోకుండా ఉండడం కోసం వరిపిండి వేస్తాం. సో ఎంత పిండి పడుతుందండి? ఓకే, అంత బైండింగ్ సరిపోయేంత, ఎక్కువ కాదు. సో చూసుకుని వేసుకోవాలి. చూసుకొని ఇలా వడల్లా ఇట్లా ఒత్తుతాం కదా, విడిపోకుండా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే, ఇంకొంచెం పడుతుందా? ఇంకా ఇందులో క్యారెట్ అవి అన్ని తురుముకొని కూడా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. వరిపిండి వేసిన తర్వాత కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ పోసుకోవచ్చు. ఓకే, ఇలా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్ లో గార్నిషింగ్ కోసం కరివేపాకు, కొత్తిమీర వేస్తే. ఓకే, అంటే మామూలుగా వీటిని డీప్ ఫ్రై అంటే కొంచెం ఏంటంటే కొంచెం డైట్ కాన్షియస్ అలా ఉన్న వాళ్ళు, ఇప్పుడు వాళ్ళైతే ఎలా చేసుకోవచ్చండి లావణ్య గారు? పాన్ ఫ్రై చేసుకోవచ్చు. అంటే పాన్ మీద కొంచెం అటు ఇటు ఆయిల్ వేసి ఉత్తప్ప వేస్తాం కదా, వేసి దాని మీద వేసేసుకొని తీసేసుకోవచ్చు. మీగడ, కర్డ్. ఓకే, దాని కాంబినేషన్ తో బాగుంటుందా? ఓకే, సూపర్ గా ఉంటుంది, మేము బాగా చేసుకుంటాం. అవునా? కొత్తిమీర ఆకులు కనబడితే పిల్లలకి కలర్ఫుల్గా ఉంటుంది. కావాలంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు దీంట్లో ఆప్షనల్ గా. పాలకూర, బచ్చల కూర ఉంటాయి కదా, సన్నగా తరివేసి వేసుకోవచ్చు. అంటే వాటిని ఏమి ఉడకపెట్టాలి? పచ్చివే, ఇలా కొత్తిమీర ఎలా వేసామో అలా. ఓకే, అంటే మరి పచ్చి వాసన ఏం రాదా పాలకూర అలాంటివి వేస్తే? చేస్తాం కదా, సో పోతుంది ఆ వాసన అంతా. సో ఖమ్మంలో చూడదగ్గ ప్లేసెస్ ఏమున్నాయండి డిస్ట్రిక్ట్ లో? పిల్లలు అంటే మాకు క్యాంప్ లో టెంపుల్ ఉందండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఓకే, వెరీ ఫేమస్ అది. ఓకే, ఎంఎస్పీ క్యాంప్ లో ఉంది. ఓకే, ఇంకా పిల్లలు చూడడానికి గొరిల్లా పార్క్ ఉంది. ఇంకా దగ్గరలో అంటే భద్రాచలం. వెళ్ళారా మీరు భద్రాచలం లావణ్య గారు? ఫ్రీక్వెంట్ వెళ్తూనే ఉంటాం. అవునా? ఏం మొక్కుకుంటారండి దేవుణ్ణి? ఏం మొక్కుకో, మాకు అన్ని బాగానే ఉన్నాయి. సో ఏం మొక్కు, నేను లావకూడదు దేవుడా 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 అవును అంటే ఎక్కువ అవుతారటండి, అందుకే మొక్కుకోనేది. అవునా? నేనైతే ఎప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి అదే మొక్కుంటా, లావకూడదు. ఎందుకంటే అండి మా ఊరు రుచులకు వచ్చిన కాడి నుంచి నేను ఫుల్ రెసిపీస్ తింటున్నాను అనమాట, పిచ్చిగా. అందరూ మంచి టేస్టీ ఐటమ్స్, కొత్త ఐటమ్స్ నాకు చేసి పెడుతున్నారు. మాధవి వంట నేను కొద్దిగా లావైతారేమో మరి. మేబీ ఒక 5-6 గ్రాములు పెరగచ్చు నేను. రెడీ అండి మెటీరియల్. ఓకే, ఇప్పుడు ఆయిల్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఓకే, స్టవ్ వెలిగించమంటారా? స్టవ్ వెలిగించి ఆయిల్. సో ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది కదండి? ఎక్కువే పడుతుంది. సో మొత్తం వేసేయమంటారా?
వంట మీరు ఎవరి దగ్గర నేర్చుకున్నారండి? అమ్మ అమ్మే మనకి ఫస్ట్ అన్నిటికీ అమ్మే కదా ఫస్ట్ గురువు. మా అత్తయ్య గారు కూడా బాగా చేస్తారు వంట. అవునా? ఓకే. లావణ్య గారు, మా వ్యూవర్స్ కోసం ఒక టిప్ చెప్పచ్చు కానీ మీరు. షూర్. ఇప్పుడు మనం కమలా సీజన్ కదా, ఆరెంజ్ అవి కొన్నప్పుడు వాడు తినేస్తాము, తొక్కలు పడేస్తాం కదా. అవును. అవన్నీ ఎండబెట్టేసుకొని చిన్న చిన్న పీసెస్గా ఎండబెట్టుకొని మిక్సీకి వేసి పౌడర్ చేసేసుకొని లెమన్ తొక్కలు అవన్నీ మిక్సీకి వేసుకొని మన సున్ని పిండిలో వేసుకొని కలుపుకొని స్నానం చేస్తే మనకి వింటర్లో పగలకుండా ఉంటుంది. స్కిన్ పగలకుండా ఉంటుందా? పగలకుండా ఉంటుంది. ఓకే, ఇది చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం అండి. వింటర్ లో స్కిన్ పగిలిపోతుంటుంది కదా, అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే నారింజకాయ తొక్కలు ఉంటాయి కదా అవి అండ్ లెమన్ పీసెస్ కూడా, లెమన్ కి ఉండే తొక్కలు కూడా ఉంటాయి కదా, వాటిని ఎండలో ఎండబెట్టేసి వాటిని పౌడర్ చేసేసి సున్నిపిండిలో కనుక కలిపేసుకుని స్నానం చేసేటప్పుడు యూజ్ చేసుకుంటే ఒళ్ళు ఏదైతే పగుళ్ళు ఉంటాయో అవి రాకుండా ఉంటాయంట. ఈ టిప్ కనుక మీకు యూస్ఫుల్ అయితే యూజ్ చేసేసుకోండి. ఓకే, నూనె వేడెక్కిందండి. వేడైపోయిందా? కొంచెం చేయి అలా తడుపుకుంటూ చిన్న బౌల్స్ తీసుకోండి. ఓకే. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో. చిన్నపిల్లలకి ఎలాగో చిన్న చిన్నగా ఉంటే ఇష్టం కాబట్టి. ఆయిల్ వేడెక్కింది కదా. సో బాగా వేగిపోవాలా? బ్రౌన్ కలర్ బ్రౌనిష్ టచ్. బియ్యాన్ని సాగు అంటారా? ఏ లాంగ్వేజ్ లో? ఇంగ్లీష్. అవునా? సో నాకు తెలియదండి, సాగు సాగు అంటే ఏదో కొత్త పేరు ఏమనుకుంటున్నాను. మీరు మోల్కెళ్ళి పర్చేస్ చేయండి, సాగు అనే వస్తుంది. ఇప్పుడు కొనలేదండి, మనం కొనే రకాలంగా తినే రకాలు. వంట చేయలేదు కదా, ఇంకా చేస్తే ఏమన్నా ఇంగ్రీడియంట్స్ తెలుస్తాయి. అంటే ఇంట్లో వండుకుంటే రెండే వంటలండి. ఇలా నేను ఊరూరు పడి తిన్నాను అనుకోండి, రకరకాల వంటలు తినొచ్చు. ఇంకా నాకు వంట చేయాల్సిన అవసరం వండుకునేవాడికి ఒకటే. చూడండి నన్ను ఎన్నేసి మాట్లాడుతున్నారు. చెప్పాను కదా, మేమే ఒకటి మీరే దూరం. నేను ఆల్రెడీ మీకు చెప్పాను పాపన్నారా అని, మీరు అర్థం చేసుకోవాల్సింది. నేను సెకండ్ సెంటెన్స్ చెప్పానా లేదా? కదా. ఆ రాజుగారు చిన్న భార్య చాలా మంచిదంటే పెద్ద భార్య మంచిది కాదనే కదా. ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సర్వింగ్ బౌల్ లో తీసేసుకోండి. ఓకే, ఇంక తీసేయచ్చు. కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. టమాటా కచప్తో తినేవాళ్ళు టమాటా కచప్తో తినచ్చు. ఓకే. సాగు కచౌడీ రెడీ. టేస్ట్ చేసి చూసి చెప్పండి. ఓకే, సాగు కచోడీని ఇప్పుడు నేను టేస్ట్ చేసేబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంత మంచి రెసిపీని మా కోసం తయారు చేసి చూపించినందుకు విజయ స్పైసెస్ టిట్టూస్ వారి మావ రుచుల తరపు నుంచి మీకు ఒక చిన్న గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. ఇక చక్కటి అవకాశం ఇచ్చినట్టు ఈటీవీ అభిరుచి ఛానల్ కి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. రెసిపీ అయితే చేసేసాను, మంచి మంచి ముచ్చట్లు కూడా వీళ్ళతో చెప్పేసుకున్నాను. బట్ ఇంత మంచి మూమెంట్ మనందరికీ ఎప్పటికీ గుర్తుండాలి కాబట్టి ఇప్పుడు ట్రెండ్ ఏంటండి? సెల్ఫీ. సో ఒక సెల్ఫీ దిగదా? ఓకే. ముఖ్యమైన ఘట్టం రెసిపీ చేయడం అయితే అయిపోయిందండి, కానీ మాధవి గారి వాళ్ళ పాప మంచి క్లాసికల్ డాన్సర్ అంట. సో తన డాన్స్ కూడా మనం చూసేద్దాం. వచ్చేసేయండి. భరతవేదముగ నిరతనాట్యముగ కదిలిన పదమిది
వ్యోమకేశ నిను హిమగిరి వరసుత ప్రేమ పాశమున పిలువంగా యోగి వేష నీ మనసున కలకద రాగలేశమైనా హేమవేశ నీ భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమకముల నాదానా యమక తమకముల యోగానా What's your name? శ్రీన్య ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? థర్డ్ క్లాస్ నువ్వు ఎప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకుంటున్నావు? 1.5 year 1.5 year నుంచా? హౌ ఓల్డ్ ఆర్ యూ? 8 8 years. 8 years ఉన్న పాప ఇంత బాగా డాన్స్ చేసిందా? నీకు ఎందుకు డాన్స్ అంటే ఎంత ఇష్టం? డాన్స్ అంటే ఎంత ఇష్టం నీకు? చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఎవ్రీడే క్లాస్కి వెళ్తావా లేకపోతే ఎప్పుడెప్పుడు క్లాసెస్కి వెళ్తావు నువ్వు? రోజు క్లాసెస్కి వెళ్తా. ఇష్టమా నీకు డాన్స్ చేయడం బాగా? ఓకే, ఏ సాంగ్స్ కి డాన్స్ చేసావు ఇప్పుడు దాకా నువ్వు? భరత వేదముల కుండ డాన్స్ వినాయకోత్సవం చాలా వేసా. చాలా వేసావు. మరి నువ్వు కుండ పట్టుకుని డాన్స్ వేస్తున్నావు, అది మంట వస్తుంది, నీకు భయమే లేదా అస్సలు? నువ్వు వేస్తుంటే నాకు భయం వేస్తుంది. ఎక్కడ మీద వేసేసుకుంటుందో, చిన్న పాప కదా, నువ్వు ఎక్కడ వేసేసుకుంటావో నాకు చాలా టెన్షన్ వచ్చేసింది. అసలు నీకు కొంచెం కూడా భయం లేదా? ఓకే, ఎంత చాలా చాలా బాగా చేసింది. జస్ట్ 8 years అంట తనకి. మీ గురువు గారి పేరేంటి నీకు డాన్స్? మాధవరావు సార్. మాధవరావు సారా? మాధవరావు గారు, మీ పాప, ఈ పాప చాలా చాలా బాగా డాన్స్ చేస్తుంది అనమాట. దీనికి ఇంకా బాగా డాన్స్ నేర్పించండి, ఇంకా ఇంకా బాగా చేస్తుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, ఇది ఈనాటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ లో వంటతో పాటు నేను మంచి డాన్స్ ని కూడా చూసేసానండి. నాకైతే ఈ పాప డాన్స్ చాలా చాలా నచ్చేసింది. మాధవి గారు చేసిన రెసిపీ కూడా చాలా నచ్చింది. ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోయిందండి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరికొన్ని కొత్త రుచులతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటే www.youtube.com/ETV అభిరుచిలో చూడొచ్చు. అలాగే www.facebook.com/ETV అభిరుచి లేదా www.twitter.com/ETV అభిరుచిలో ఫాలో చేయొచ్చు.